సో జిమ్ చేసే వాళ్ళలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుందా? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, పట్నైన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. జిమ్ చేసే వాళ్ళలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అనేది గమనిస్తూ ఉంటాము. సో ఏదైనా ఎక్కువ చేస్తే మంచిది కాదు. సో జిమ్ చేస్తే ప్రతి ఒక్కరిలో ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండదు. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అంటే హై ఇంటెన్సిటీ వర్కౌట్ చాలా ఎక్కువ చేయడం, మోర్ దెన్ 1.5 hours 2 hours కన్నా ఎక్కువ చేయడం, ప్రొఫెషనల్స్ వెయిట్ లిఫ్టింగ్ బాగా చేసుకోవడం, వీళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాగే డైటింగ్ చేసినప్పుడు ఖర్చు పెట్టే ఎనర్జీ ఎక్కువ, తినేది తక్కువ. సో క్యాలరీ డెఫిసిట్, ఎనర్జీ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. ఆ డెఫిసిట్ చాలా ఎక్కువ అవ్వడము, సో బాడీ అనేది ఒక స్టార్వేషన్ లాంటి స్టేజ్కి వెళ్ళిపోవడం. సో ఏం చేస్తుంది బాడీ అంటే బడ్జెటింగ్ చేస్తుంది. ఆ ఎనర్జీ, ఇప్పుడు ఉన్న ఎనర్జీ తక్కువ, సో దేనికి ఎక్కువ అవసరం, లైక్ బ్రెయిన్ కి, హార్ట్ కి ఇవి ఎక్కువ అవసరం కదా. సో ఆ బాడీ పార్ట్స్ కి ఆ ఎనర్జీని సప్లై చేస్తుంది. అండం విడుదల అవసరమైన ఓవరీకి, టెస్టిస్ కి తక్కువ అనేది సప్లై చేస్తుంది. సో దాని వల్ల కూడా అండం విడుదల అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ క్యాలరీ డెఫిసిట్, ఎనర్జీ డెఫిసిట్ బాగా ఎక్కువ ఉన్నా మంచిది కాదు. అలాగే ఫ్యాట్, బాగా ఎక్సర్సైజ్ చేసి బాడీలో ఉన్న ఫ్యాట్, ఆడవాళ్ళలో మినిమం 18% అనేది బాడీ ఫ్యాట్ ఉండాలి. ఎందుకు అంటే ఫ్యాట్ లోనే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ సింథసిస్ అవుతుంది. సో అక్కడ ఏర్పడే హార్మోన్ 18% కన్నా తక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. సో కరెక్ట్ పీరియడ్స్ రాకపోవడము, ఈ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవెన్చువల్లీ దాని వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఏర్పడుతుంది. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడంతో ఇంకొక ప్రమాదం ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటది. సో స్ట్రెస్ హార్మోన్, కార్టిసోల్ ఇట్లాంటివి రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఓవ్యులేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అండం విడుదల కాకుండా చూసుకుంటుంది. అలాగే సప్లిమెంట్స్, సో జిమ్ చేసే వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. స్టీరాయిడ్ సప్లిమెంట్, టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ ఇట్లాంటివి ఎస్పెషలీ మగవాళ్ళు తీసుకుంటూ ఉంటారు. దాని వల్ల కూడా హార్మోన్స్ ప్రభావం వల్ల మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి దారితీస్తుంది. అలాగే ప్రోటీన్ పౌడర్ ఒక హద్దు వరకు ఓకే, కానీ జిమ్ చేసే వాళ్ళు చాలా ప్రోటీన్ పౌడర్, బాడీ బిల్డింగ్ కోసం ప్రోటీన్ పౌడర్ అనేది హద్దుకి మించి తీసుకుంటూ ఉంటారు. సో ప్రోటీన్స్ లో మెటబాలిజం అయి యాంటీ ఆక్సిడెంట్ రిలీజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో దాని వల్ల స్పర్మ్ గానీ, ఎగ్ గానీ డ్యామేజ్ అవుతూ ఉంటది. దాంతో పాటు ప్రోటీన్స్ ఆర్ ఆల్వేస్ మిక్స్డ్. చాలా సార్లు ప్రోటీన్ పౌడర్ విత్ స్టిరాయిడ్స్ అట్లా మిక్స్ అయి ఉంటుంది. సో అది కూడా మళ్ళీ దీనికే దారితీస్తుంది. సో మగవాళ్ళు ఇంకా కొన్ని పాయింట్స్ అంటే, మగవాళ్ళలో ఎక్సర్సైజ్, లోవర్ బాడీ ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినప్పుడు కింద హీట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. స్క్రోటం బయట ఉండడమే టెస్టిస్ ని కూల్ గా ఉంచడం. సో టెస్టిస్ కూల్ గా, బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండాలి. టెస్టిస్ నుంచి స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో హీటప్ అయినప్పుడు ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది ఎలా చేసుకోవాలి? 1.5 hour కన్నా తక్కువ చేసుకోండి. వెన్ యూర్ డూయింగ్ ఎక్సర్సైజ్, హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఫర్టిలిటీ కోసం ప్లాన్ చేసినప్పుడు, బేబీ కోసం ప్లాన్ చేసినప్పుడు చాలా హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయకూడదు. ఒకవేళ యూస్డ్ ఉన్నారు, హ్యాబిట్ ఉంది మీకు, అలా అయితే 7 days ఎట్ స్ట్రెచ్ చేయకుండా 1 to 2 days బ్రేక్ ఇవ్వాలి. సో గివ్ యర్ బాడీ పర్టికులర్ రెస్ట్. హైడ్రేషన్ మంచిగా ఉండేటట్టు చూడండి, వాటర్ సరిగ్గా తాగండి. అలాగే ఎవ్రీథింగ్ మోడరేషన్ లో చేసుకోవాలి. ఒకవేళ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాగా డ్రైన్డ్ అవుట్ ఫీల్ అవ్వడము, ఎనర్జీ లేకపోవడం ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, డైట్ కూడా మీకు సరిపడా అందట్లేదు, బాడీ మొత్తం బాగా లీన్ అయిపోతున్నారు, వెయిట్ లాస్ చాలా డ్రాస్టిక్ అయిపోతున్నారు, హెల్దీ వెయిట్ కన్నా ఎక్కువ తగ్గుతున్నారు, ఇవి ఉంటే మాత్రం ఎక్సర్సైజ్ అనేది తగ్గిస్తూ ఉండండి. బాడీ ఇచ్చే వార్నింగ్ సైన్స్ ఇవి. అలాగే పీరియడ్ ప్రాబ్లం ఇంతకు ముందు లేదు, కానీ ఇప్పుడు సడన్ గా పీరియడ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది, చూస్తే అన్హెల్దీగా అనిపిస్తుంది, ఇవన్నీ ఉంటే ఎక్సర్సైజ్ కొంచెం తగ్గించండి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల జిమ్ చేసే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ వస్తూ ఉంటుందని చెప్తారు కదా, దాని కొరకే వస్తుంది. సో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ మంచిది కాదు. మోడరేషన్ లో చేస్తే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇన్ఫర్టిలిటీకి దారి తీయదు. ఎక్సర్సైజ్ చేస్తే యాక్చువల్లీ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో అది మోడరేషన్ లో చేయండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల పీసీఓ ప్రాబ్లం, నీటి బుడగల ప్రాబ్లం తగ్గుతుంది, స్పర్మ్, ఎగ్ అనేది హెల్దీగా రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకుంటూ మోడరేషన్ లో చేయండి. థ్యాంక్ యూ.